హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి కృతి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈ న్యూస్ విన్న తర్వాత ఇటు బాగున్నాను అని చెప్పలేను, ఇటు బాగులేను అని చెప్పలేను. ఇదైతే నాలాంటి యూట్యూబర్స్కి బిగ్ 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 షాకింగ్ న్యూస్ అనే చెప్పాలా. నాలాంటి అనే కాదు, కొంతమంది నాలాంటి వాళ్ళు కూడా చాలా మందే ఉంటారు. వాళ్ళకు కూడా బిగ్ న్యూసే. కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునే వాళ్ళకి, కంటెంట్ క్రియేటర్స్ ఇప్పుడు సగం సబ్స్క్రైబర్స్ వచ్చి వాచ్ అవర్స్ సగం వచ్చినోళ్ళకి, అలాగే దీని మీద ఫుల్ ఫోకస్ చేద్దాం అనుకునే వాళ్ళకి, దీన్నే ఫుల్ టైం జాబ్‌లా క్రియేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి, దీన్ని పార్ట్ టైం జాబ్‌లాగా చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఇదొక బిగ్ న్యూస్ అనే చెప్పాలి. ఆ బిగ్ న్యూస్ ఏంటి అనేది మీరు ఇప్పటికి వినే ఉంటారు. నేనైతే ఈరోజు మార్నింగ్ యూట్యూబ్‌లో వీడియో ఆన్ చేస్తే అది ఆ న్యూస్ అనేది విన్నాననమాట. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా! వాళ్ళ వీడియో నుంచి. అది విన్న తర్వాత మైండ్ బ్లాక్ అయ్యింది. షాక్ అయ్యాను. ఆ షాక్‌లోంచి తేరుకోవడానికి ఉదయం నుంచి ఇప్పటి వరకి మధ్యాహ్నం అయింది. లిటరల్లీ ఇప్పుడైతే 12:45 అనమాట. ఆఫ్టర్‌నూన్ టైము. ఇది విని ఇంకా దీని మీద హోప్స్ ఉంచుకోవాలా? వదిలేయాలా? లేకపోతే దీంట్లో వీడియోస్ చేయాలా? వద్దా? దీంట్లో వీడియోస్ చేస్తే ఫ్యూచర్‌లో ఉపయోగం ఉంటదా? ఉండదా? చాలా చాలా డౌట్స్ నా మైండ్‌లో అయితే ఇట్లా రన్నింగ్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు నేను ఎందుకు మా అబ్బాయి అనమాట. స్కూల్ నుంచి వచ్చాడు. అన్నం పెట్టాను. తినేసి బయలుదేరుతున్నాడు. బాయ్ చెప్తున్నాడు. ఓకే బాయ్. నీకు కూడా బాయ్ చెప్తున్నాడు. ఆ! అదనమాట. ఆ న్యూస్ విన్న తర్వాత నిజంగా నాకు కొంచెం ఇది టఫ్ గానే అనిపించింది. ఇప్పటికే వాళ్ళిచ్చిన రీచ్ అవ్వడానికి కొత్త కొత్త క్రియేటర్స్‌కి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ ఛానెల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఇది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఇది పెద్దగా అనిపించకపోవచ్చు కొంతమందికి. వాళ్ళు రీచ్ అయిపోయి ఉన్నారు కాబట్టి. కానీ కొత్తగా ఛానెల్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి, కొంతమంది వాళ్ళ టాలెంట్స్ చూపించుకోవాలనుకునే వాళ్ళకి, చాలా మందికి ఇది కొంచెం కష్టమే. అమ్మాయిలకి మోస్ట్‌లీ. ఎందుకంటే ఇంట్లోనే ఉండి, లేదు బయటికెళ్ళి జాబ్ చేయలేము అనుకున్న వాళ్ళు, ఇంట్లోనే ఉండి నేను యూట్యూబ్ అయినా చేసుకుందాం అనుకునే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. వాళ్ళకి కూడా ఇది కొంచెం షాకింగ్ న్యూసే. ఆఫ్టర్ మానిటైజేషన్ కూడా షాకింగ్ వచ్చేలాగే చెప్పారు ఇది న్యూస్ అయితే. నాకైతే ఇప్పటినుంచి ఉండే ఈ మినిమమ్ టైంలో ఎలా చేసుకోవాలా అనే థాట్స్ ఒకవైపు ఉంటే, ఇప్పటిదాకా యూట్యూబ్ మీద ఫోకస్ చేయలేకపోయాను అనే బాధ ఇంకొక వైపు ఉంది. హ్మ్. నాకు టైం కుదరలేదు. నాకు. నా నా కంటెంట్ అనేది మీకు తెలుసు. నా కంటెంట్ ఏంటో కూడా తెలుసు. అదే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే తెలిసుంటది. ఆహ్, నేనైతే స్టిచ్చింగ్ వీడియోస్, డ్రెస్ డిజైన్‌లు ఎక్కువ చిన్న పిల్లలవే పెట్టున్నాను. పెద్దవాళ్ళందరియి స్టిచ్ చేశాను. వాళ్ళు ఇచ్చేయడమే సరిపోతా ఉంది. అవి క్రియేట్ చేయడానికి లేదు. అదే వీడియో చేయడానికి లేదు. అంత టైం ఉండదు నాకు. వస్తాయి. స్టిచ్చింగ్ చేస్తాను. ఎమ్మటే ఇచ్చేస్తాననమాట. అలాగా అలాగుండేవి. ఒక 4, 5 మంత్స్ నుంచి నాకసలు కుదరట్లేదు వీడియోస్ పెట్టాలంటే. 1 మంత్ బ్యాక్ గూడా ఒక్క వీడియోనే పెట్టాను. సరిపోతుంది అని చెప్పకూడదు. కానీ టైం లేదు. వీడియోలు అంటే వీడియో తీయడం అయితే తీస్తాం. దాన్ని ఎడిటింగ్ చేయాలి. హ్యాష్ ట్యాగ్స్ అదుండి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ నాకు చాలా టైం పడుతుంది. నైట్ నిద్రలేకపోతే ఉదయాన్నే లేసి స్టిచ్చింగ్ చేయలేకపోతున్నా. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల వీడియోస్ అనేవి స్టాప్ చేశాను. కానీ ఇక మీదట అలా కాదు. 5 మంత్స్ అయినా ఇప్పుడే ఈ 5 మంత్స్ అయినా దీని మీదే ఫోకస్ చేసి ఈ 5 మంత్స్ అయినా బాగా ట్రై చేద్దాం. ఓకే. అయితే అయింది. లేకపోతే లేదు. నెక్స్ట్ వదిలేస్తాను. జనవరి దాకైతే టార్గెట్ అనేది పెట్టుకున్నాను. జనవరి లోపల అయితే అయినట్టు. లేకపోతే దీంట్లో వీడియోస్ పెట్టను.
నెక్స్ట్ అంటే ఇంకా ఇంకా టఫ్ అయిపోద్ది వచ్చే కొద్దీ. ఏమైనా చేయొచ్చు, ఏమైనా అవ్వచ్చు. సో అందుకని అస్సలు నాకు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చెయ్యాలి అంటే నాకున్న ప్రాబ్లం ఏంటంటే రెడీ అవ్వలేనండి నేను. నిజంగా నాకు అసలు టైం రెడీ అవ్వాలంటే చాలా కష్టం. ఏదో బయటికెళ్ళేటప్పుడైతే ఓకే. ఇప్పుడు అది కూడా కష్టం అయిపోతాంది. హ్మ్. అదే దానివల్లే నేను సగం వీడియోస్ తీయట్లా. నేను ఎట్లా అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రతిరోజు ఫుల్‌గా రెడీ అయ్యేసి స్టిచ్చింగ్ చేద్దామంటే అసలు కంఫర్ట్ ఉండదది. ఆ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టాలన్నా, కటింగ్ వీడియోస్ పెట్టాలన్నా దానికోసంగా టైం కేటాయించలేకపోతున్నా. అదే నాకు బిగ్ మైనస్ అయిపోయింది. ఇప్పటి నుంచి అలా కాదు. నేను ఎలా ఉన్నా కొంచెం అయితే ఈ 5 మంత్స్‌లో అయినా టైం అనేది కేటాయించి వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. అసలు ఆ బిగ్ న్యూస్ ఏంది? ఇప్పటిదాకా సోది, సుత్తి అంతా చెప్తుంది గానీ, నాకు బిగ్ న్యూస్ చెప్పట్లేదు అని చెప్పేసి అంటున్నారు గదా! అదేనండి. అబ్బా! నాకైతే చెప్పాలన్నా గూడా ఎంత ఇదిగా ఉందంటే, బిగ్ న్యూస్ చెప్పాలని అనిపిస్తుంది. ఇప్పటిదాకా ఏమైంది? 1000 సబ్‌స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, ఫుల్ మానిటైజేషన్ ప్రాసెస్‌కి యూట్యూబ్ వాళ్ళు చెప్పారు గదా! 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలా, 4000 వాచ్ అవర్స్ ఉండాలి. ఆహ్, నెక్స్ట్ 2027 ఫస్ట్ ఫిబ్రవరి నుంచి ఇలాగదంట. 1000 సబ్‌స్క్రైబర్స్, 8000 వాచ్ అవర్స్ ఉండాలంట. అది లాస్ట్ 365 డేస్‌లో. ఇట్లా షార్ట్స్, ఇట్లా షార్ట్స్ మీద మానిటైజేషన్ చేసుకోవాలంటే 10,000,000 వ్యూస్ ఉండాలంట కదా! 10,000,000 వ్యూస్. 10,000,000 వ్యూస్, 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అది లాస్ట్ 90 డేస్‌లో. లాస్ట్ 90 డేస్‌లో కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు 10,000,000 వ్యూస్ అంటే అసలేమన్నా అది జరిగే పనా? చాలా మందికి ఇదసల అస్సలవ్వదు. ఆ! కొత్తగా వాళ్ళని ఎంతమందికి ఆ వీడియో ఎళ్తది? ఫస్ట్‌లో అసలెట్లా వస్తాయి వ్యూసు? 50, 100, 500, 12,000 1200, 2000, 2,500 ఇలాగే వస్తాయి. ఇలాగే వస్తాయి. మానిటైజేషన్ యూట్యూబ్ మానిటైజేషన్ అసలా ఇలా వచ్చే వాళ్ళకి 10,000,000 వ్యూస్ అవ్వడమే కష్టమైతే, దాన్నిప్పుడు 2027 ఫిబ్రవరి 1 నుంచి 20,000,000 వ్యూస్ చేసేసిందండి. ఇది 8,000 వాచ్ అవర్స్ అంట. 4,000 వాచ్ అవర్స్ అంటే డబల్ చేసేసింది. ఇలా డబల్ చేసేసింది. కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఎంత కష్టం. అబ్బా! నా అసంటి వాళ్ళకి ఎప్పుడో అప్పుడు వీడియోలు పెట్టుకునే వాళ్ళకి యూట్యూబు ఇట్లా పెట్టడానికి వీల్లేదు ఇంకా యూట్యూబ్‌లో. మీరు రెగ్యులర్‌గా వీడియోలు పెట్టండి అనని చెప్పి అదొక వార్నింగ్ ఇస్తుంది మనకి. అట్లా వార్నింగ్ ఇవ్వడమే గాదు ఇంకొక బిగ్ షాక్ గూడా అంట. అదేంటంటే షార్ట్స్‌తో మానిటైజేషన్ అయ్యుంటది గదా! వాళ్ళు ప్రతి అట్లా మానిటైజేషన్ అయిన వాళ్ళకి లాస్ట్ 90 డేస్‌లో ప్రతి 90 అంటే బ్యాక్ 90 డేస్‌లో 10,000,000 వ్యూస్ ఉండేలా చూసుకోవాలంట. అప్పుడే షార్ట్స్‌కి వాళ్ళకి డబ్బులొస్తాయంట. మిగతావన్నీ వస్తాయంట కానీ, ఈ షార్ట్స్‌లో వాళ్ళకి లాస్ట్ 90 డేస్‌లో ఆ వ్యూస్ అనేవి లేకపోతే డబ్బులు రావంట. ఒకవేళ ఇలా మానిటైజేషన్ అయినా కూడా అది వేస్టే. ఇంకా మనం దీని మీదకి చేసే టైం వేస్ట్. ఆ కంటెంట్ వేస్ట్. అన్నీ వేస్ట్. దీని మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. మీకలా అయితేనే యూట్యూబ్‌లో వీడియోలు క్రియేట్ చేసుకోండి అని కూడా ఇవి మనకి ఒక వార్నింగ్ లాగా ఇస్తుంది. దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి దీని మీద ఈ లోపల మానిటైజేషన్ అయితే ఓకే. ఆ తర్వాత మానిటైజేషన్ అవ్వాలంటే ఒక 2 మంత్స్, 3 మంత్స్, 1 మంత్‌లో మాకు మానిటైజేషన్ అయిపోయింది. 3 మంత్స్‌లో మానిటైజేషన్ అయిపోయింది. ఇలాంటివన్నీ కుదరవు. 1 ఆర్ 2 ఇయర్స్
ఇలా నాలాగా చిన్న చిన్న వాళ్ళైతే 3, 3 ఇయర్స్, 4 ఇయర్స్. ఓహ్! ఇలా ఇప్పటికి ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టుకునే వాళ్ళు గూడా ఉన్నారు. సబ్‌స్క్రైబర్స్ ఉంటారు. వ్యూస్ ఉండవు. వ్యూస్ ఉంటాయి. సబ్‌స్క్రైబర్స్ ఉండరు. ఆ! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. మంచి మంచి వీడియోలు ఉంటాయి. మంచి కంటెంట్‌తోనే ముందుకొస్తారు. సో, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్. బై బై.